వెల్కమ్ బ్యాక్ టు పూరి బాయ్ ఛానల్. ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేసినాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఆ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ వస్తాయి. చూడండి, ఓపికతో చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటాయి. కొన్ని ప్లేసెస్ మంచి చూపిస్తా. మీకు కుదిరితే మొత్తం అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏదో ఒకట్లండి, లెట్స్ బిగిన్ ద షో. ఇద్దరు వీళ్ళు వాడు ఇంట్లో వస్తున్నాడు, వీళ్ళంతా లేటు. తెలుసు కదా వీడు పవన్ గాడు, వీడు లేట్ అంటే లేటే. కరెక్ట్ అక్కడ ట్రైన్ దిగినాడు, ఇటు ఎక్కినాడు. ఇదే దీని గురించి చెప్తే కూడా సస్తారు. వద్దురా అంటే చికెన్ అయిపోయింది. ఏంద్రా ఒక 2 రాళ్ళ కోసం అర్ధ గంట. ఇవి నేను తీసుకుంటా. అరే ఇది తీసుకున్నావు, నువ్వు ఇవి అనుకుంటా తీసుకోవాల్సి. అది రేవంత్ గారికి పూరి తీసుకోవాలి. పూణేలో ఉన్నాం ప్రజెంట్. మార్నింగ్ 7 అయింది టైం. పూణేలో ఉన్నాం. ఇది ఎందుకురా? అందుకు కానీ గోడగా నచ్చింది. ఏంద్రా ఏం లేదు, వచ్చింది చూడండి. మొత్తం బాగే ఉంది. ఇంత బాగుంది. మార్నింగ్ 8:30 ఆ టైంలో మనకి రీల్స్ చేస్తున్న టైంలో మనకి ఈ అద్భుతమైన వ్యూ అయితే మనకి మంచిగా కనబడుతుంది. పూణే జంక్షన్ దాటిన తర్వాత వచ్చింది ఇదంతా మాకి. ఇక్కడ ఇందాక వ్యూ చూసినారు కదా, ఆ వ్యూ తర్వాత ఆగిందనమాట కొద్దిసేపు. మరి ఎంతసేపు ఆగుతుందో తెలియదు. అండి మన అనుముత్యం పవన్. పవన్ పక్కన ఆగిందనమాట ట్రైన్. ఆగితే వీడియో తీసుకుంటాం మంచిగా. వ్యూ ఉంటే వ్యూ మాత్రం ట్యాక్ ఉంది. వ్యూ మనోడు రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ. వ్యూ అయితే ఏకదమ్ ఉంది వ్యూ. మళ్ళీ ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిందన్నమాట. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనోడు ఆడ బతుకుతాడంట, మాకు కూడా ఉంటుంది. ఫకింగ్ ఫ్రీక్. రీల్స్ కోసం మేము చేసే తిప్పలు ఇప్పుడు.
ఆ రీల్స్ వస్తాయి. ఆ రీల్స్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఫాలో అవ్వండి, అప్పుడు చూసుకోండి. నిన్న నైట్ ఇది లాగినందుకు కొంచెం స్టంట్లు జరిగింది, చాలా అంటే చాలా స్టంట్లు జరిగింది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మాకు, తప్పదు చేసిన ఎక్స్పీరియన్స్. కంటెంట్ చేసేది నేను, స్టంట్లు చేసేది మాత్రం వీళ్ళు. పురందర్ కాదు, ఏంది ముందు నుంచి చేయాలి, ఓన్లీ ఇది ఒక్కటి కాదు. 2 3 స్టార్ట్. ఈ అబ్బాయి పెట్టలేదు. చూడండి మొత్తం రీల్స్ బ్యాచ్, రీల్స్ కోసం ఇదంతా. రీజన్ మేము ముంబైకి రావడానికి కారణం ఈ నాగేంద్ర, వీడే రీజన్ మేము రావడానికి కారణం. నాగేంద్ర సంసారి, వీడు ఇక్కడే అనమాట జాబ్ చేసేది. వీడు చెప్తాడు తెలుసు కదా, వీడు ఎప్పుడు హాయిలో గీలు ఎప్పుడు వచ్చేటాడు. 1 బ్యాగ్ మనకి ఇచ్చేసినాము, వాళ్ళు మమ్మీ పంపించింది అనమాట మొత్తం. అంటే మీరు ఒకవేళ వీడియో చూసుకుంటే మీ వానికి అయితే బ్యాగ్ ఇచ్చేసినాం. హ్యాపీ. లోకల్ ట్రైన్స్ ఫుల్ రష్ ఉంది. ఇది మా పరిస్థితి, అటు తిరిగి ఇటు తిరిగి. ఏ చిమ్టు రే చిమ్టు లేస్తుండు. ఏంటి సాఫ్ట్వేర్? గరం మసాలా, పాన్ మసాలా. నాగేంద్ర పట్టుకోతున్నాడు. ఫుల్ చెమట అయిపోయినాం మనుషుల మీద అందరం. దోల తీరుతుంది వెళ్ళడానికి. ఒక ట్రైను, ఒక బస్సు, ఒక ట్యాక్సీ, 3 మారినాం. ట్రైన్ నుంచి మేము దిగిన ట్రైన్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి ప్యాక్ అవుతుంది మాకైతే. ఇక్కడ ఫిషెస్ అమ్ముతున్నారు అంతా. ఇది ఇక్కడ మేము రూమ్ తీసుకునేది. మనోడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. తెలుసు, నువ్వు చెప్పాలా అవసరం, నేను చెప్పిన అవసరం లేదు, నువ్వే చెప్తున్నావు. నైట్ అంతా తెలిసిపోయింది అది దాని గురించి. నవీన్ గాడు పవన్ గాడు అయితే పైన ఎక్కంలో మనం పవన్ గారు అయితే రిటర్న్ పోతామని, వీడైతే వీడైతే కింద మొత్తం ఫిషెస్. వాడేమో రాడంట. ఇందాక అక్కడ నుంచి దిగి ఇటు నడుచుకుంటూ బస్సు ఎక్కిగా వస్తుందివా, అది మిస్ అయితే బొక్కొట్టు ఎక్కువ పడింది కదా అప్పుడే. ఇప్పుడే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూపిస్తాం, బాగుంటుందంట. మావాడు ఉన్నాడు కదా వీడు, వాడు చూడలేదంట. చూసి చెప్తాం. అవునా, నీ దాని నుంచి ఫోటో తీసుకో.
రైల్వే స్టేషన్ అన్నమాట. మెట్రో మాదిరి కదా, నాకేదో ఒక ఫీల్ ఉంది. ఏదంటే మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది కొద్దిగా. ఏరోలి ఇక్కడనే మేము ఉండేది. మా వాడు హాస్టల్ ఇక్కడే ఉన్నాడు అనమాట. మాకు రూమ్స్ కూడా ఇక్కడనే తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ట్రైన్కి వచ్చినాం ఇందాక. చెప్పరా ఎట్లున్నాయి? దొరికిందా స్పేస్? దొరికింది కానీ చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. తప్పదు ఇంకా ఎక్కాలి. ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్. మనం ఆటో ఎక్కడానికి కూడా లైన్లో ఉన్నాం ఇక్కడ తానేలో. తానే నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ దిగినాం. ఎంట్రన్స్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తే వర్షం, మేము దిగినాం, వర్షం పడుతుంది. ఆపు తెలుసు. మా వాళ్ళు ముందర కింద పడతానేమని చెప్పి పట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే మనకన్నీ తెలుసు. చాలా బాగుంది కదా. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ పక్కన ఒక మంచి గుడి ఇట్లుంటే వేరే ఉంది లుక్ అయితే. ఈ బిల్డింగ్లు ఏంటో ఇంత చిన్నగా ఉన్నాయి. అన్ని ప్లస్ షేప్లో ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. ఈ బిల్డింగ్ అయితే ప్లస్ షేప్లో ఉంది. ఆ బిల్డింగ్ నుంచి టెంపుల్కి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అని అనుకుంటున్నా పైనుంచి. మా వాళ్ళంతా ఫొటోస్ అన్నీ దిగుతున్నాము. బాగుంది, ప్రశాంతంగా. సిటీకి దగ్గర ఉన్న ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. టెంపుల్ చూసుకున్నాం కదా ఇప్పుడు. రిటర్న్ బ్యాక్ టు రూమ్స్. అంకుల్ అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి భయపడుతుంది. మరి అంతే ఉంటుంది ముంబై అంటే. మరి స్పీడ్ ఉంటుంది, మనం కూడా స్పీడ్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లో ఉంటే కుదరదు. దింపేసి వెళ్ళిపోయాడు. మామూలు రష్ లేదు. ఆటో వాళ్ళు అయితే ఎలా అంటే ఎలా నడుపుతున్నారు. ఆటో వాళ్ళు అయితే గ్యాప్ కూడా ఇవ్వకున్నారు. పడిపోతుంది నాకైతే.
ఒక డౌట్ వచ్చింది, పవన్ గారికి ఒక డౌట్ వచ్చింది. అది ఏంటంటే నీవేమో ఇది ఏంటిది అని అడిగింది. ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్ చూసి అది బొక్కనా లేదంటే బ్లూ కలర్ పెయింటింగ్ కొట్టానా అని అడుగుతున్నాడు పవన్ గారు. కమెంట్లో మీరు చెప్పండి, చెప్పేది కాదు కమెంట్లో ఏం చెప్తారు తెలుసా వాళ్ళు, ఆ పవన్ అంటే పిచ్చోడు తిడతారు మనకు తెలివి ఉందా లేదా అని చెప్పి. ఎంత స్టైల్ కూర్చోండి ముంబై డాన్. ఇక్కడ టైంపాస్కి ఇవి ఇచ్చింటే వీడు వచ్చి ఎందుకు ఇచ్చాడు అని తింటున్నాడు. అరే తింటున్నావు పక్క తిన్నాడు ఎదురా. నవీన్ ఎట్లుందిరా టేస్ట్? టేస్ట్ కొద్దిగా ఓకే ఓకే. పార్ట్ 2 పార్ట్ 3 అన్నీ వస్తాయి. స్పైసీ అయితే వస్తాయి తెలీదు, చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ చేస్ బాయ్.